మావా న్యూ ఇయర్ అని మా ఇంటి దగ్గర ఉన్న హనుమాన్ టెంపుల్ కి అయితే వెళ్ళాం. ఎందుకంటే ఈ 2025 లోనైనా దేవుడు కొంచెం సపోర్ట్ చేస్తే స్ట్రాంగ్ గా కంబ్యాక్ ఇద్దాం. స్నానం చేసి మళ్ళా పంచగట్టాం. అవుట్ఫిట్ ఎలా ఉందో కింద కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇంకా లేట్ చేయకుండా టెంపుల్ కి స్టార్ట్ అయిపోయాము. మధ్యలో మా ఫ్రెండ్ జాయిన్ అయిపోయాం. ఫైనల్ గా మేము టెంపుల్ కి రీచ్ అయిపోయాము. పబ్లిక్ ని చూస్తే డైరెక్టర్ శంకర్ మూవీలో ఉన్నంత మంది ఉన్నారు. ఎందుకంటే పైన దిల్ష్ నగర్ నుంచి కింద ఎల్బీ నగర్ దాకా ఏ కష్టం వచ్చినా సుఖం వచ్చినా మాకు గుర్తొచ్చే ఏకైక టెంపుల్ హనుమాన్ ఘాట్ హనుమాన్ టెంపుల్. చాలా పవర్ఫుల్. కోరిక కోరుకోవాలి గానీ ఖచ్చితంగా నెరవేరుతుంది. లెక్క నాకు కూడా నో చెప్పడం నేర్పి దేవుడు. ఎందుకంటే చూస్తూ 2024 కంప్లీట్ అయిపోయింది. 12 మంత్స్ లో మనం సంతోషాన్ని చూసి ఉండొచ్చు, సాడ్నెస్ ని అనుభవించి ఉండొచ్చు, ఎన్నో ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసి ఉండొచ్చు, మన చుట్టూ ఉన్నోళ్ళు మారిపోయి ఉండొచ్చు. ఇవన్నీ చూసి అప్పుడప్పుడు మనం డిప్రెస్ కూడా అయి ఉండొచ్చు. ఇక నుండి వద్దు, ఒంటరిగా వచ్చాము, ఒంటరిగా పోరాడదాం. సక్సెస్ అయితే సెలబ్రేట్ చేసి, ఫెయిల్ అయిపోతే మళ్ళీ ట్రై చేద్దాం. నచ్చిన పనే చేద్దాం. ఎవడి మాట వినొద్దు, మనిషి మాట అస్సలు వినొద్దు. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి. 2025 ని దున్ను తెరిచిన ప్రతి నోరు మూసుకోవాలి, ఎత్తిన ప్రతి చెయ్యి ముడుచుకోవాలి. మీ అందరూ అనుకుంది ఈ ఇయర్ లో జరిగిపోవాలి. ఇక నుండి కొత్త కంటెంట్ తో మిమ్మల్ని సతాయిస్తుంటా. క్షమించండి.